హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వెరైటీ. ఇది కదా వినాయకుడి సత్తా అంటే. పాకిస్తాన్లోని హిందువులు ఘనంగా గణేశుడి యొక్క ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడి హిందువులు ఘనంగా జరుపుకున్నారు. అయితే ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గణపతి విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చే సమయంలో కరాచీ వీధుల్లో ఒక ఆటో మీద పెట్టి వైభవంగా ఊరేగిస్తూ తీసుకొని వెళ్తున్నారు. ఇలా గణపయ్య తన తల్లి ఒడిలో చేరేందుకు వెళ్తున్న సమయంలో వీధిలో ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంటే నిమజ్జనం కోసం ఆటోలో తీసుకెళ్తున్న సన్నివేశాన్ని పాకిస్తానీ ముస్లింలు నోరెళ్లబెట్టి మరీ చూస్తున్నారు. భక్తులు గణపతి బప్పా మోరియా అని చెప్పేస్తూ సాంప్రదాయ ధోల్ సంగీతానికి నృత్యం చేస్తూ కనిపిస్తున్నారు. అయితే ఇదంతా నాకెలా తెలుసు అంటే ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయిపోతుంది. అయితే ఈ వీడియోను చూసిన నేటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే కదా ధర్మం అంటే, శాశ్వతమైన జ్వాలను సజీవంగా ఉంచడం. ఆ వినాయకుడు మీ అందరికీ బలం, ధైర్యాన్ని ప్రసాదించుగాక అని ఒకరు, పాకిస్తాన్ గడ్డపై వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారంటే వాళ్ళు చాలా గ్రేట్ అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇక మైనారిటీ హిందూ సమాజాలు కరాచీలో గణేష్ వేడుకలను ఐక్యంగా జరుపుకుంటున్నారు. దీంతో పాకిస్తాన్లోని హిందూ సమాజం గణపతి పండుగను దాన్ని అన్ని సాంప్రదాయాలు నిలబెట్టినందుకు నేటిజన్లైతే ప్రశంసలు కురిపిస్తున్నారనుకోండి. మీకు ఎలా అనిపిస్తుంది? పాకిస్తాన్ గడ్డపై వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేస్తున్న ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి.